ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఏ సర్వే తీసినా ప్రతి సర్వేలో కూడా ఎన్డీఏకి అవకాశాలు ఉన్నాయి. టైమ్స్ నౌ సర్వే కూడా, ఎందుకంటే ఇది ప్రతిష్టాత్మకమైన సర్వే, ఇది చాలా ఎన్నికల్లో ఈ సర్వే రిపోర్ట్ నిజమైంది. దేశంలో అత్యధిక మంది ఒపీనియన్, దేశంలోని నలుమూలలకు వెళ్ళి ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి టైమ్స్ నౌ సర్వే కూడా ఇప్పుడు ఎన్డీఏకి అనుకూలంగానే రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయం, లోక్సభ ఎన్నికల్లో 383 స్థానాలు టైమ్స్ నౌ సర్వే వెల్లడి. బీజేపీకి ఒంటరిగానే 344, ఇండియా కూటమికి 118 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలిచేది. కేవలం 37 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందని టైమ్స్ నౌ సర్వే చెప్పింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు 9, బీజేపీకి 5, బీఆర్ఎస్ కు 2 స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 22, డిఎంకే కు 22, టీఎంసీకి 19. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే పేర్కొంది. ఎన్డీఏకు 383 స్థానాలు వస్తాయని, విపక్ష ఇండియా కూటమికి 118 సీట్లకి పరిమితం అవుతుందని అంచనా వేసింది. అధికార బీజేపీ ఏకంగా 344 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 37 లోక్సభ స్థానాలతో కుదేలవుతుందని పేర్కొంది. ఎన్డీఏ కూటమి ఏకంగా 49% ఓట్లు ఒడిసి పడుతుందని, ఇండియా కూటమికి 39% ఓట్లు వస్తాయని తెలిసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 22 సీట్లు సాధించి లోక్సభలో 3వ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని వెల్లడించింది. తమిళనాడు డిఎంకేకు కూడా 22 స్థానాలు వస్తాయని, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు 19, ఒడిశాలో బిజు జనతా దళ్ కు 11 సీట్లు వస్తాయని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభంలో పడ్డట్టు కనిపిస్తున్న ఆపు 6 స్థానాలతో మెరుగైన ప్రదర్శన చేస్తుందని సర్వే పేర్కొనడం విశేషం. ఇక అందరి దృష్టిని ఆకర్షిస్తున్న తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్ కు 9 దక్కుతాయని, బీజేపీ 5, మజ్లిస్ 1 స్థానం గెలుచుకుంటుందని వివరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమికి తోడు నేతల వలస తదితరాలతో కుంగిపోయిన బీఆర్ఎస్ పార్టీ 2 స్థానాలకు పరిమితం అవుతుందని తెలిపింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. అందులో ఒక్క బీజేపీకి ఏకంగా 303 స్థానాలను సాధించింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. యూపీఏకు 91, ఇతరులకు 98 సీట్లు రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇతరులకు వచ్చిన సీట్లను కూడా, సీట్లలో సగం కూడా రాలేదు గత ఎన్నికల్లో. ఈసారి అంతకంటే తగ్గి 37 సీట్లకే పరిమితం కానుంది. అంటే 2 డిజిట్కే పరిమితం కానుంది అనేది స్పష్టం అవుతుంది.